వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గడప నియోజకవర్గంలో గతంలో టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో నియోజకవర్గ నాయకత్వంలో పాలకులు మీరే, ఇప్పుడు గత పాలకులని మాట్లాడడం మీ విఘ్నతకే తెలవాలి. నేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ అంశాలతో వేదాలు వల్లించడం, రాజ్యాంగ నీతి బోధనలు చేయడం, కార్యక్రమాల్లో కడియం శ్రీహరి మాట్లాడడం సిగ్గుచేటని, సరైంది కాదని రాజీనామా చేసి రాజ్యాంగం గురించి మాట్లాడాలని నగేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ గౌడ్ కోరుకోప్ల. నేను బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ జాఫర్గఢ్. యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క ద్వంద్వ వైఖరిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ వింత ఏంటంటే, నిన్నగాక మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి గారు కూడా గతం నుంచి కాంగ్రెస్లో ఉన్నట్టే వారు ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో నిన్న మాట్లాడుకుంటూ అదే పనిగా భారతీయ జనతా పార్టీ పైన, మోడీ పైన, రాజ్యాంగం పైన విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్, మీరు పెద్దవారు, మీ వయస్సుకు మేము గౌరవం ఇస్తున్నాం. సార్, రాజ్యాంగం విలువలు కాపాడాలంటే, అంబేద్కర్ గారి మార్గాన్ని మనం అనుసరించాలంటే, అంబేద్కర్ గారు చెప్పిన ప్రతి నియమాన్ని మనం పాటించాలంటే ముందు మీరు రాజీనామా చేయాలి. సార్, మీరు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు అన్నది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చూస్తుంది. మాతృ సమానరాలు అమ్మ ఇందిరమ్మ గారు ఎంత కష్టపడ్డారు, మీకు ఎంత తేడాతో ఓడిపోయి ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏడుంది కూడా చూస్తున్నారు. రాజ్యాంగం గురించి ఇన్ని చెప్తున్న మీరు నియోజకవర్గం అభివృద్ధి వచ్చే వరకు ఏమంటున్నారంటే గత పాలకులు చేసిళ్ళు అంటున్నారు. సార్, గత పాలకులు అంటే ఎవరు సార్? అంటే నాకు తెలియక అడుగుతున్నా. మీ రాజకీయ అనుభవం అంతా నా ఏజ్ లేదు, కానీ మా పార్టీ గౌరవించి నాకు ఒక స్థాయిని కల్పించింది కాబట్టి నేను అడుగుతున్నా. సార్, గత పాలకులు అంటే ఈ నియోజకవర్గాన్ని టీడీపీ పరిపాలించింది, బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. టీడీపీలో మీరే ఉన్నారు, బీఆర్ఎస్లో మీరే ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో మీరే ఉన్నారు. ఇప్పుడు గత పాలకులు ఎవరైనా సార్? మీరు 800 కోట్లతోని అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఏం పనులు స్టార్ట్ చేస్తున్నారో మీకన్నా తెలవాలి సార్. స్టేషన్ గన్పూర్ ఉప్పుగాలు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎక్కేటప్పుడు నైట్ చూస్తే చిమ్మ చీకట్లే ఉన్నాయి. కనీసం అక్కడ లైట్లు పట్టించుకొని మీరు కేంద్రంను విమర్శించే స్థాయికి పోయాలంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, మీకు చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. కానీ ప్రతి విషయంలో మీరు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లారు లేస్తే బీజేపీ పైన బీజేపీ ఏదో రాజ్యాంగాన్ని అనుసరిస్తలేదని చెప్తున్నారు. సార్, మీ మాట ప్రకారమే మేము బీజేపీ నుంచి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా మేము ప్రపోజ్ చేసి మేము ఆయనను గెలిపించాలనుకున్నప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉండి ఎవరిని గెలిపించాలని చూసిలో మీరు కూడా తెలుసుకోండి. సార్, ప్రతి విషయం ఇప్పుడు ఓడిపోయే సీటును పెట్టి మీరా కుమార్ని గారిని ఓడించిన చరిత్ర ఇప్పుడు మీరున్న కాంగ్రెస్, అప్పుడు మీరున్న బీఆర్ఎస్ది. సార్, గత పాలకులని మమ్మల్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్, 20వ శతకంలో ఉన్నాం. జనాలంతా అవేర్నెస్తో ఉన్నారు. సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ పాలకులు ఎంత చేసింది అన్నది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మీరు కానీ గౌరవ సోదర సమానరాలు గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.